హలో అండి. నేను అర్పితా శర్మ ఫ్రమ్ వింటేజ్ వారాహి. మన స్టోర్ వచ్చి కొండాపూర్ హైటెన్షన్ రోడ్‌లో ఉంది, రాఘవేంద్ర కాలనీ. నేను మీకు చెప్పినట్టుగా ఉయ్యాల డెకరేటివ్ పీస్‌గా కూడా మనం ఎలా ఉపయోగించుకోవచ్చు అనేది దాని గురించి మాట్లాడుతున్నాం కదా! నేను ఇదొక సెట్టింగ్ చేశానండి. దీని మీద మీరు ఉర్లి పెట్టుకొని మీ దగ్గర ఉండే అదేంటి కృష్ణుడు ఉర్లి, లేకపోతే రాధాకృష్ణుడు ఉర్లి అట్లాగా మీ ఇష్టం అండి. మీ దగ్గర ఉన్న వాటిని మీరు ఎట్లా ఉపయోగించుకుంటారనేది టాపిక్ కదా! దీంట్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇవి ఉన్నాయండి. ఇది ఒక టైప్ ఆఫ్ ఏనుగు, పీకాక్, ఎలిఫెంట్, మనకి హార్స్, అదేంటి ఇది ఈ పీకాక్ ఇట్లా కూడా పురి విప్పిన పీకాక్స్ ఉన్నాయి. నేను మీకు జూలా చూపించినప్పుడు ఇంకోసారి చూపిస్తా. ఇప్పుడు మెయిన్ కాన్సన్ట్రేషన్ వాళ్ళకి పెడితే దీన్ని ఇంకా ఎంత అందంగా చెయ్యొచ్చు అనేది పెట్టాను. నేను చేశాను కాబట్టి ఇది అందం అనట్లేదండి, కానీ చూస్తూ ఉంటే మీకు కూడా అలాగే అనిపిస్తుంది. న్యూ టైప్ ఆఫ్ ప్యారెట్ తో వచ్చిన వెల్స్ అండి ఇవి. అండ్ ఇంకొక దీపం సెట్, శంఖం చక్రంతో ఒక దీపం సెట్, మధ్యలో నేను ఇట్లా బెల్ పెట్టాను అనమాట. సో వాట్ ఎవర్ మీకు అది క్లాత్లో చేసిందైనా అవ్వచ్చు, అదేంటి టెరకోటాలో చేసిందైనా అవ్వచ్చు, వాట్ ఎవర్ మీరు ఇలా గనక మీరు ఆ వాల్ని మీరు డెకరేట్ చేసుకుంటే ఇంట్లోకి రాగానే ఒక పాజిటివిటీ, ఒక బ్యూటీ, ఏస్థెటిక్స్ కదా. మన దగ్గర ఇంకా చాలా వెరైటీస్ ఆఫ్ జూలాస్ ఉన్నాయండి. జూలాస్లో మెయిన్గా మనం మాట్లాడుకునేది ఈ పీస్లు అనమాట. ఈ సెంటర్ పీస్ని మనము ఎన్ని రకాలుగా మనం పెట్టుకోవచ్చు, ఎన్ని రకాలుగా దానికి అందం తీసుకురావచ్చు అనేది మన టాపిక్. మనం దాని వైపుకు వెళ్దాం. ఇది ఇంకొక సైడ్ ఆఫ్ ద షాప్ ఫ్రంట్ అనమాట. ఒకవైపు మనం ఉయ్యాల పెట్టాము, ఇక్కడ కూడా ఉయ్యాల రావాలి, బట్ అది చాలా యూనిక్ టైప్ ఆఫ్ ఉయ్యాల. వెన్ యూ గెట్ ఇట్ యూ విల్, నేను అది కూడా ఒక వీడియో చేసి నేను మీకు చూపిస్తాను. ఇటువైపు ఏం చేసామంటే మన ఇంట్లో మామూలు స్టూల్సే కదా, ఈ స్టూల్స్ మీద వినాయకుడిని మనం డిస్ప్లేకి పెట్టామన్నమాట. దిస్ ఈస్ ద హెవియెస్ట్. ఇది ఎంత 30 కిలోల దాకా ఉందండి. చాలా బాగుంది. ఇది ఆఫీస్లో, హోటల్స్లో, అదేంటి హాస్పిటల్స్లో, కాలేజెస్లో, ఎక్కడైనా సరే మనం ఎంట్రన్స్లో పెట్టి మనకి వినాయకుడు విఘ్నహర్త, వినాయకుడు ఐశ్వర్య ప్రదాత. ఇది చాలా మందికి తెలియదండి. మనకి బేసిక్ చక్ర అంటారు, మూలాధార చక్రం. ఆ చక్రానికి ఉండే పవర్ ఏంటంటే అది గనక స్ట్రాంగ్గా ఉంటే మనకి డబ్బులు వస్తాయి. అది చాలా తక్కువ మందికి తెలుస్తుంది కదా. అట్లాగే అది మూలాధార చక్రం రిజంబుల్స్ టు గణపతి అనమాట. గణపతి పొజిషన్ మనకి స్ట్రాంగ్గా ఉన్నా, మూలాధార చక్రం స్ట్రాంగ్గా ఉన్నా మనకి ఐశ్వర్యం వస్తుంది. దానికి చేసుకునే ప్రయత్నాలు, దానికి మనకి బోల్డ్ అని యోగా సెంటర్స్ ఉన్నాయి, చాలా మంది వాటి గురించి చెప్పేవాళ్ళు ఉన్నారు. ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు దట్ ఇది. కానీ చాలా మందికి తెలియంది ఐశ్వర్యం ఇచ్చేది గణపతి. ఆ గణపతిని మనం ఇంట్లో పెట్టుకుంటే దాన్ని ఆయన విఘ్నాల్ని తొలగించుకుంటూ మనకి ఎట్లా ఐశ్వర్యం ఇస్తారు అనేది చాలా మందికి తెలియదు. అది నేను మీకు చెప్పడానికే ఎప్పుడు వస్తాను. ద నాలెడ్జ్ వాట్ ఐ హ్యావ్ ఐ లైక్ టు షేర్ టు ఎవ్రీబడి అండి. సో మనం వెరైటీ వినాయకులను తీసుకుని వచ్చాం. ఇది నార్మల్గా స్టోన్ గణపతి. ఇదేమో నేను మీకు ఆల్వేస్ చెప్తాను, చోళరాజులు ఆ టైంలో ఉన్న విగ్రహాల్ని తీస్తే ఎలా ఉంటాయి అనేది ఇది అండి. ఇది కూడా మనము హాస్పిటల్స్, ఆఫీసెస్, కాలేజెస్ అట్లాంటి కమర్షియల్ ప్లేసుల్లో పెట్టుకుంటే ఏమవుతుందంటే ఇది స్టోనా బ్రాసా అన్నది పెద్దగా తెలియదు, కానీ దట్ గివ్స్ అ బ్యూటిఫుల్ యాంటిక్ లుక్ అండి. దానికే అందం చాలా బాగా వస్తుంది. చాలా మంది ఒట్టి బ్రాసుకు ఉందాం, డెఫినెట్ గా బ్రాసుకి అందం ఉంది, కానీ అలాంటి కమర్షియల్ ప్లేసుల్లో మనం క్లీన్ చేసుకోలేం. కాబట్టి ఈ టైప్ ఆఫ్ విగ్రహాలు చాలా యూస్ఫుల్ ఉంటాయి. దీనికి ఏమీ మెయింటెనెన్స్ అవసరం లేదండి. చక్కగా తడిగు గుడ్డ వేసుకుని తుడిచేసుకుంటే సరిపోతుంది, ఒట్టి డస్టింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, ఇది పెద్దది అన్నిటికంటే. నెక్స్ట్ సైజ్ ఇది బ్రాంజ్ అండి. ఇది పూర్తిగా బ్రాంజ్ తో తయారు చేసింది. ఆ స్మాలర్ పోర్షన్ ఆఫ్ చిన్న క్లినిక్స్ లో కానీ, చిన్న హోటల్స్ కానీ అట్లాగా పెట్టుకోవచ్చు. అంటే ప్రతి వాళ్ళ యొక్క ఎక్స్పెండిచర్ ని బట్టియే వాళ్ళు ఇది చేసుకుంటారు. మనం అన్నీ చేసేస్తాము, తర్వాత మనం దేవుడి గురించి ఆలోచిస్తే అక్కడ ప్లేస్ ఉండదు. సో ఫస్ట్ మనము దేవుడిని ఎక్కడ పెట్టుకున్నాం అనే ప్లేస్ కనుక తయారు చేసుకునే తర్వాత ఇంటీరియర్స్ చేసుకుంటే బాగుంటుంది అన్నది నా ఫీలింగ్. ఎందుకంటే ద పాజిటివ్ ఎనర్జీ, ద గుడ్ లక్, ద ఫైనాన్స్, ఎవ్రీథింగ్ ఈజ్ విత్ దీస్ అండి. దేవుళ్ళతోనే మనకు వచ్చాయి, అంతకు మించి వేరే ఏమీ లేదు. కాస్మిక్ ఎనర్జీ అంటారు కొంతమంది, నేచర్ అంటారు ఇంకొంతమంది, ఏదున్నా వీళ్ళే. అవునా? థ్యాంక్ యూ.